ఆంధ్ర మంత్రులు గెలిచిన ఊపులున్నారు, ఇంకా జోష్లకెళ్ళి దిగుతలేరు. అదే హై వోల్టేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజలు గెలిపించారు, పచ్చ పార్టీకి పవర్ వచ్చింది, మంచిగానే ఉన్నది. మరి పవర్ ఉంది కదా అని ఫకర్ మాటలు మాట్లాడితే మెచ్చుతారా ఎవరైనా? ఆంధ్ర మంత్రి అచ్చెన్న సార్ ఎవ్వరికినా అంటున్నాడు కదా. సార్ మంత్రి అయినా మామూలు కార్యకర్త లెక్కనే ఇంకా ఆవేశపడుతున్నట్టున్నాడు. ఏకంగా బహిరంగంగానే వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇప్పటిసారి తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరైనా సరే సర్కార్ ఆఫీస్ లో పోయినప్పుడు పసుపు బిల్లను పట్టుకొని పోర్రి, ఆ బిల్ల చూసే ఎంఆర్ఓ అయినా ఎంపీడీఓ అయినా పని చేయవలసిందే. ఒకవేళ మీ పని చేయకుంటే ఆల సంగతి నేను చూసుకుంటా అని కార్యకర్తలకు చెప్పిండి. ఇట్లా 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. గెలిచిన ఊపులే చెప్తే ఏందో అనుకోవచ్చు గానీ మరి బెదిరించినట్టు చెప్తుండే వరకలా ఇది మరి ఓవర్ యాక్షన్ అయిందని అంటున్నారు నెటిజన్లు. పవర్ ఇచ్చింది పద్ధతి గుండుర్రి అని గాని వాళ్ళ లెక్కనే మేం చేస్తాము, ఆఫీసర్లను వేసేస్తాము, ప్రతిపక్ష పొలం నరికేస్తాము అని ఫ్యాక్షన్ సినిమా డైలాగ్ కొడితే మళ్ళా 5 ఏళ్లకు మీకు గదే గతి పడుతుందని తిప్పిపోస్తున్నారు. అధికారం అనేది అనుకో నేర్పియాలి గానీ అహంకారంతో విర్రవీగే తట్టి చేస్తే అటెంక జనమే ఈపులు సాఫ్ చేస్తారని అంటున్నారు. ఎవరన్నా మన మీదికి వస్తే మనం ఏమంటాం? నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదురా, నన్ను ముట్టుకుంటే 5 నిమిషాలల్లా నువ్వు బొగ్గైతావు, మా ఊళ్ళ గురించి నీకు తెలియదు, బొక్కలు ఇరగొట్టి బోన్ సూప్ దావుతారు అని డైలాగ్ కొడతారు. ఆగో బీజేపీ లీడర్ కూడా గట్లనే ఉండు. ఇంత బతికి ఇంటెన్ కదా వచ్చినట్టు అయింది కదా ఈ కార్వాన్ బీజేపీ లీడర్ కథ. మొన్నటి ఓట్లలో కార్వాన్ కెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అమర్ సింగ్ అనేట ఆయనను దౌడ పనులు రాలేటట్టు గట్టిగా దంచిండు ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ సారు. పోలీసు వాళ్ళు ఒక హోటల్ ముయించేందుకు పోయిరట. ఆ టైంలో బీజేపీ లీడర్ అమర్ సింగ్ అన్న పోలీసు వాళ్ళకి అడ్డం పడ్డాడు. ఇంకా టైం ఉన్నది, ఏసీపీ సాబ్ ఎందుకు మూస్తారు హోటల్ అని దార్కార్తానని చూయించిండు. ఇంతకు నువ్వెవల్వాయా అని దొబ్బుకుంటూ పోయి దౌడ పంటి ఒక్కటి ఇచ్చిండు. చలో బండెక్కుమని వార్నింగ్ ఇచ్చిండు. నా సంగతి నీకు తెలియదు, బీజేపీ లీడర్ ను మా బండి సంజయ్ నాకు చెప్తే నీ సంగతి చూసుకుంటాడని వార్నింగ్ ఇచ్చిండు. నియాసంటోళ్ళను తోక 90 మందిని చూసిన బాయ్ నడువు అని బండెక్కిచ్చి స్టేషన్ కు తోలుకుపోయిండు. గిసొంటి బిల్డప్ బాబాయ్లకు గిసొంటి పోలీసు వాళ్ళు తగులుతూనే కరెక్ట్ ఉంటుందని కొందరు కామెంట్ చేస్తుంటే బీజేపీ లీడర్ కాబట్టి ఇట్లా చేసినావు కానీ వేరే పార్టీలు అయితే ఇట్లా చేసినోని ఏసీపీ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక